నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. అమెరికా ఇంటెలిజెన్స్ను వణికించిన చైనా సుందరి, డ్రాగన్ లేడీ హనీ ట్రాప్, వాషింగ్టన్ వర్గాల్లో కలకలం. క్యాపిటల్ హిల్పై వలపు వల, అమెరికా రహస్యాలు లీక్ అయ్యాయా? FBI సీక్రెట్ ఫైల్స్ ఓపెన్, చైనా అందగత్తి ప్లాన్ అదేనా? వాషింగ్టన్ DC వీధుల్లో శాంతంగా కనిపించే రాజకీయ వేదికల వెనుక ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన గూఢచారి యుద్ధం నడుస్తుంది. తుపాకులు, బాంబులతో పని లేకుండా కేవలం అందం, చిరునవ్వు, సాంఘిక సంబంధాలతో అమెరికా టాప్ సీక్రెట్ను రాబట్టేందుకు డ్రాగన్ పన్నిన మాస్టర్ ప్లాన్ ఇప్పుడు బట్టబయలైంది. అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులు, కీలక ఇంటెలిజెన్స్ కమిటీ సభ్యులు కూడా ఊహించని రీతిలో చైనా వలపు వలలో చిక్కుకున్నారు. అమెరికా చట్టసభ మాజీ సభ్యుడు ఎరిక్ స్వాల్వెల్ చుట్టూ తిరిగిన క్రిస్టిన్ ఫాంగ్ అనే చైనా బ్యూటీ హనీ ట్రాప్ వ్యవహారానికి సంబంధించిన సంచలనాత్మక రహస్య ఫైళ్లను FBI తాజాగా బయటపెట్టింది. రాజకీయంగా వేగంగా ఎదుగుతున్న యంగ్ లీడర్లను టార్గెట్ చేస్తూ డ్రాగన్ ఆడిన ఈ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెనుక ఉన్న అసలు రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం. 2011వ సంవత్సరం కాలిఫోర్నియా బే ఏరియాలోని ఒక యూనివర్సిటీ, అక్కడ అనామక చైనా యువతి అడుగుపెట్టింది. పేరు క్రిస్టిన్ ఫాంగ్ అలియాస్ ఫాంగ్ ఫాంగ్. మొదట సాధారణ చైనా విద్యార్థిగా చేరిన ఈమె అనతి కాలంలోనే కాలేజ్ కౌన్సిల్ మీద వివిధ ఆసియన్ అమెరికన్ కమ్యూనిటీ ప్రోగ్రాంలలో చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి ఆమె కన్ను కాలిఫోర్నియా రాజకీయాలపై పడింది. పెద్ద పెద్ద పొలిటికల్ ఫండ్ రైజింగ్ ఈవెంట్స్, కాలిఫోర్నియా మేయర్ల ప్రైవేటు పార్టీలు, యంగ్ లీడర్స్ క్యాంపెయిన్లు, ప్రతి చోట ఫాంగ్ ప్రత్యక్షం అయ్యేది. మరి అక్కడ ఉండే డెమోక్రటిక్ నేతలను తన అందం, చతురతతో దగ్గరయ్యేది. రాజకీయ వర్గాల్లో నెట్వర్క్ పెంచుకుంటూ కాంగ్రెస్ వరకు ఎదగతల సత్తా ఉన్న యువ నాయకులను శోధించడం ఆ మొదటి పని. అలా ఆమె కంటికి కనిపించిన యంగ్ లీడర్ ఎరిక్ స్వాల్వెల్. 2012లో ఆయన కాంగ్రెస్ స్థానానికి పోటీ పడుతున్న సమయంలో ఫాంగ్ ఆయన ప్రచారానికి ముందు వరుసలో నిలబడింది. ఫండ్ రైజింగ్ చూసుకుంది. నాటి నుంచి 2015 వరకు వారి మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగాయి. ఇక ఎరిక్ స్వాల్వెల్ ఆ తర్వాత అమెరికా హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీలో కీలక సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. అమెరికాకు చెందిన అత్యంత రహస్యమైన ఇంటెలిజెన్స్ నివేదికలు, CIA, FBI రిపోర్టులను సమీక్షించే అధికారం ఈ కమిటీకి ఉంది. ఇక స్వాల్వెల్ అంత కీలక పదవిలో వెళ్లడమే ఆలస్యం. క్రిస్టిన్ ఫాంగ్ ఆయనకు మరింత దగ్గరైంది. అయితే అమెరికా భద్రతా సంస్థ FBI కన్ను ఈ సుందరపై పడింది. కాలిఫోర్నియాలో ఒక చైనా గూఢచారిని ట్రాక్ చేస్తుండగా FBIకి ఊహించిన షాక్ తగిలింది. సదరు సీక్రెట్ ఏజెంట్ ఫాంగ్తో నిరంతరం టచ్లో ఉన్నట్లు బయటపడింది. ఆమె సాధారణ విద్యార్థి కాదని, చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ MSS పంపిన ఏజెంట్ అని FBI స్పష్టం చేసింది. మరి CIA తరహాలోనే పనిచేసే ఈ చైనా విభాగం పౌర గూఢచార్యం మరియు అంతర్జాతీయ పొలిటికల్ హనీ ట్రాప్లు వేయడంలో దిట్ట. 2015లో FBI నేరుగా ఎరిక్ స్వాల్వెల్ వద్దకు వెళ్లి డిఫెన్సింగ్ బ్రీఫింగ్ ఇచ్చింది. ఇక క్రిస్టిన్ ఫాంగ్ ఒక చైనా స్పై అని, ఆమెతో సంబంధాలు తక్షణమే తెంచుకోవాలని హెచ్చరించింది. విషయం బయటకు పొక్కిందని గ్రహించిన మరుక్షణమే ఫాంగ్ ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా రాత్రికి రాత్రే అమెరికా వదిలి చైనాకు పరారైంది. మరి 2020లో ఈ కథనం మొదటిసారి వెలుగులోకి వచ్చినప్పుడు అమెరికా కాంగ్రెస్లో రాజకీయ తుఫానే చెలరేగింది. ఒక ఇంటెలిజెన్స్ కమిటీ సభ్యుడే చైనా గూఢచారి వలలో పడడంపై రిపబ్లికన్లు మండిపడ్డారు. దీనిపై హౌస్ ఎథిక్స్ కమిటీ 2 ఏళ్ల పాటు సుదీర్ఘంగా దర్యాప్తు జరిపినప్పటికీ అధికారిక ఆధారాలు స్పష్టంగా లేవంటూ 2023లో విచారణ ముగిసింది. కానీ తాజాగా FBI విడుదల చేసిన క్లాసిఫైడ్ ఫైల్స్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఆమె కేవలం ఎరిక్ స్వాల్వెల్తో మాత్రమే కాదు, అమెరికాలోని కనీసం 2 మేయర్లను లైంగికంగా లోబరుచుకుందని పలువురు కాంగ్రెస్ సభ్యులు అంతర్గత సమాచారాన్ని, వారి బలహీనతలను చైనా బీజింగ్లోని MSS ప్రధాన కార్యాలయానికి నివేదించిందని ఆధారం వెల్లడించారు. FBI లేటెస్ట్ ఫైల్స్ బయటికి రావడం, లైంగిక ఆరోపణలు తీవ్రతరం కావడంతో కాలిఫోర్నియా పొలిటికల్ సర్కిల్స్లో ప్రకంపనలు సృష్టించాయి. డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఎరిక్ 2026 ఏప్రిల్ 14న తన చట్టసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అలాగే కాలిఫోర్నియా గవర్నర్ రేసు నుంచి కూడా ఆయన అనూహ్యంగా వైదొలిగారు. ఆయన ఖాళీ చేసిన స్థానానికి ప్రత్యేక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో FBI రహస్య వివరాలను బహిర్గతం చేయడం మరింత గమనార్హం. కాగా అమెరికా రక్షణ రహస్యాలు ఏవైనా చైనాకు చేరాయా అనే కోణంలో ఇప్పటికే FBI దర్యాప్తు సాగిస్తుంది. గన్స్, క్షిపణుల కన్నా సమ్మోహనపరిచే వలపు వలలే ప్రమాదకరమని ఈ ఉదంతం నిరూపించింది. అమెరికా వంటి అగ్రరాజ్య రాజకీయాల అంతరంగాన్ని
చొరబడేందుకు చైనా వేసిన ఈ మాస్టర్ గేమ్ ఇప్పటికీ వాషింగ్టన్ భద్రతా వర్గాలను భయపడుతూనే ఉంది. అందమైన నవ్వులు, స్నేహపూర్వక ప్రవర్తన వెనుక ఎంతటి అంతర్జాతీయ కుట్ర దాగి ఉందో ఫాంగ్ ఉదంతం తేటతెల్లం చేస్తుంది. ఏకంగా అమెరికా భద్రతా యంత్రాంగాన్నే బురిడీ కొట్టించిన ఈ డ్రాగన్ లేడీ హనీ ట్రాప్ వ్యవహారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.